ఇవాళ జరగబోయే సర్వే డిజిటల్ సర్వే అంటే వాళ్ళు ఒక ల్యాప్టాప్ లేదా వాళ్ళ సెల్ ఫోన్ లో సాఫ్ట్వేర్ తోట వస్తారు. రాగానే ఫస్ట్ నేను అడుగుతారు, నువ్వు ఎస్సీవా ఎస్టీవా లేదా ఇతరులా. ఎస్సీ అనగానే సరే ఎస్సీ అనగానే ఎస్సీ ట్రిక్ కొడతాడు. కొట్టగానే ఆయనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్ లో ఎస్సీలలో మన రాష్ట్రంలో వస్తే సపోజ్ 57 కులాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 57 కులాల లిస్ట్ వస్తుంది. వచ్చేసి ఇందులో నీది ఏ కులమో చెప్పనగానే ఆ కులం చెప్పగానే అది ఆటోమేటిక్గా ట్రిక్ అయిపోతుంది, రికార్డ్ అవుతుంది. సేమ్ థింగ్ ఎస్టీలు అనగానే నీ ఎస్టీలలో ఏ వర్గమో చెప్పంటాడు, రికార్డ్ అవుతాయి. కానీ బీసీలకు అట్లా ఉండదు. బీసీలకు ఏమవుతుంది, అక్కడ నువ్వు ఏ కులం అన్న వరకే సపోజ్ మన వాళ్ళు ఏం చెప్తారంటే గౌడ్స్ అని అనుకుందాం. గౌడ్ అనుకుంటే ఆయన గాన్లా అంటాడు అనుకో. ఆయన ఏం చేస్తాడు, మేము ఊర్లలో పోతే గాన్ల కులం అంటాం, గౌన్లోళ్ళు అంటారు. సో జీవోయుడు అంటారు, గౌన్లోళ్ళు అంటారు. గౌడ్లలో 5-6 తెగలు ఉన్నాయి. ఏది శ్రీశయన, శ్రీయాత, శెట్టి బలిజ, గౌడ, ఇవన్నీ కులాలు ఉన్నాయి. అట్లనే పద్మశాలి, పట్టుశాలి, స్వకులశాలి, కుర్నిశాలి, శాలి ఇట్లా దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా రజకులకు వెళ్తే రజకులు, చాకలి, దర్జీ ఇట్లా రకరకాల కులాలు ఉన్నాయి, ధోబి అని. అట్లనే మంగళు, నాయ బ్రాహ్మణు. తర్వాత ఇంగ్లీష్లో టైప్ చేస్తాడు. ఇంగ్లీష్లో టైప్ చేసినప్పుడు ఏమైతే స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయి. గౌడ్ అనే వాళ్ళు జీఓయుడు అని ఒకరు కొట్టచ్చు, GOWD అని ఇంకోటి కొడతాడు. కొట్టే వరకే ఏం జరుగుతుంది, ఒక కులం అయిపోతుంది. ఇదే పద్ధతి ఏమైంది 2011లో మనకు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసింది. ఇట్లనే చేసినప్పుడు ఇదే పద్ధతి జరిగితే భారతదేశంలో 46,70,000 కులాలు చూపించారు. దాంతో ఆ కులగణన ఎందుకు పనికిరాదని చెప్పేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి దాన్ని తీసుకెళ్లి మూలకు పడేయాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితి చేయబోతున్నారు. అందుకనే మనం ఏమంటున్నాం, మీరు ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగైతే ఒక కోడ్ ఇచ్చిందో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో బీసీ కులాలకు కోడ్ ఉంది. ఇవాళ తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిపినప్పుడు ఏం చేసింది, ప్రతి కులానికి ఒక కోడ్ నంబర్ ఇచ్చింది. అట్లానే ఓసీల కులాలకు కూడా 18 కులాలకు కోడ్ నంబర్లు ఇచ్చింది. ఆ కోడ్ నంబర్ లేని దాన్ని ఇతర కులాలను పెట్టింది. మేము చెప్పేది ఏంటంటే, మీరు ఆ కోడ్ నంబర్ ఇవ్వకుండా కులగణన జరిపితే మళ్ళీ కులగణనలో అనేకమైన తప్పులు దొరుకుతాయి. ఇప్పుడే విచ్చేస్తున్న గౌరవనీయులు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం. సో మేము చెప్పేది ఏంటంటే, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ ఇవ్వండి. ఆ కోడ్ నెంబర్ ఇచ్చేస్తే ఖచ్చితంగా ఆ కోడ్ ప్రకారం ఆ కులగణన జరుగుతుంది. ఆ తర్వాత ఏ కులం జనాభా ఎంతుందో అనేది లెక్కలు వస్తాయి. ఆ లెక్కలు వస్తే మన యొక్క వాటా ఏంటి అనేది మనం అడగడానికి వీలు ఏర్పడుతుంది. కానీ మన వాటా అడగకుండా ఉండాలి. మనకు మళ్ళీ రేపు రిజర్వేషన్లు ఎక్కడ పెంచుతారో అనే ఉద్దేశంతో అడుగుతారనే ఉద్దేశంతో మొదలే వాళ్ళు మోడీ ప్రభుత్వం ఒక నమ్మక ద్రోహం చేసింది. నేను మీకు మొదలే చెప్తున్నాను, అంతకుముందు 1951లో కులగణన జరపాలని చెప్పేసి ఫైల్ సర్క్యులేట్ చేస్తే నెహ్రూ గారు కులగణన నేను జరపను, అది వ్యతిరేకం, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగ పరంగా కొన్ని వాళ్ళకి చెందాల్సినవి ఉన్నాయి కాబట్టి జరుపుతానని ఒప్పుకున్నాడు. సరే, నెహ్రూ గారి గురించి ఆల్రెడీ మన మిత్రులు పూర్ణచంద్రరావు గారు చెప్పారు. ఎందుకంటే ఆయన కొంత సోషలిస్టిక్ మైండ్ ఉండే, ఆయన కులగణనకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అది జరిగింది. కానీ కులగణన చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ కులగణనను తుంగలో దొక్కడానికి, కులగణనను ఫెయిల్ చేయడానికి, కులగణనకు ఒక యూనిక్ కోడ్ ఇవ్వకుండా బీసీ ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ఇవాళ దేశంలో నష్టపోతుంది ఎవరు? ఓన్లీ బీసీలే. 79 సంవత్సరాల నుంచి ఈ దేశంలో నష్టపోయిన జాతి ఏదంటే బీసీలే. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కులగణన రాజ్యాంగ ప్రకారం వాళ్ళ లెక్కల ప్రకారం జరుగుతుంది. ఇవాళ మండల్ కమిషన్ 1931లో కులగణన లెక్కలు ఉన్నాయి కాబట్టి బీసీలు 52% అన్నారు. 52% అంటున్నారు కాబట్టి ఇవాళ మనకి 27% రిజర్వేషన్. అది ఏ పాత్రం కూడా సరిపోదు. జనాభా దామాషా ప్రకారం ఇవాళ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తావు, ఓసీలకేమో 10% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తావు. మరి 52% ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% ఎందుకు ఉండాలి? అందుకొరకే ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని మళ్ళీ ఎక్కడ తీసుకొస్తారో అన్నటువంటి భయంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని సంబంధించినటువంటి సంస్థలు మళ్ళీ యాంటీ రిజర్వేషన్ హఠావో ఆందోళన తీసుకొస్తున్నారు. మనందరం కూడా జాగ్రత్తగా స్పందించకపోతే, తక్షణమే స్పందించి రిజర్వేషన్ బచావో ఉద్యమాన్ని, రిజర్వేషన్ బడావో ఉద్యమాన్ని మన జనాభా దామాషా ప్రకారం తీసుకురాకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో వీళ్ళు మన రిజర్వేషన్స్ ను సమాధి చేసి, మన రిజర్వేషన్ ఎత్తేసి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇవాళ రిజర్వేషన్లు మన మీద అడుక్కునేది కాదు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడినటువంటి ఒక హక్కు, ప్రాథమిక హక్కు. వీడెవడో మనకు దానం చేయలేదు. రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచినటువంటి హక్కు. వాస్తవానికి మనకు జనాభా దామాషా ప్రకారం ఉండాలి. కోర్టులు కూడా ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ 50% సీలింగ్ లేదు, కానీ కోర్టులు వచ్చి 50% సీలింగ్లు పెడతాయి. మనము బీసీలు ఇట్లా చూస్తున్నంత కాలం వాళ్ళ ఇదే విధమైనటువంటి మన హక్కులకు భంగం కలిగిస్తూనే ఉంటారు. మనం ఇలా చూస్తూ ఉంటే లాభం లేదు. నేను ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి కులగణన స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మిగిలిపోయిన ఒక వారం రోజులు కూడా లేదు. ఈ సందర్భంలో మనం అడగాల్సింది ఏంటంటే తక్షణం కులగణనను వాయిదా వేయండి. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సింది మీరు కులగణనను వాయిదా వేయండి. కులగణనలో మాకు యూనిక్ కోడ్ ఇచ్చిన తర్వాతనే కులగణన చేపట్టండి. ఇది 2021లో జరగాల్సిన కులగణన 26లో జరుగుతుంది. 5 ఏళ్ళు వాయిదా పడ్డది. ఏం జరుగుతుంది? ఒక 1 మంత్ పోస్ట్పోన్ చేస్తే కొంపలారేది ఏం లేదు. కానీ వాళ్ళు ఆగకుండా ముందుకు పోతుండ్రు. నేను అందుకని మన హనుమంతరావు లాంటి పెద్దల్ని, మన శ్రీనివాస్ గౌడ్ లాంటి పెద్దల్ని కోరేది ఏంటంటే ఇట్లాంటి సమావేశం ఢిల్లీలో పెడదాం. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు రాహుల్ గాంధీ గారిని కూడా సభకి ఇన్వైట్ చేయండి. రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దానిపైన పునరాలోచిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఉద్యమంలో, జంజీ ఉద్యమంలో ఎంటర్ అయిన తర్వాతనే దాంట్లో ఒక నిర్ణయం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ బయటకు పంపాల్సి వచ్చింది. మేము కోరేది ఏంటంటే రాహుల్ గాంధీ గారికి కూడా మీరు చెప్పడం కాదు, ఆచరించి చూపండి అని చెప్తున్నాం. మీరు ఏదైతే చెప్తున్నారో సామాజిక న్యాయం 50% సీలింగ్ బద్దలు కొడతామని, ఆ మాటలకు ఆచరణ రూపం రావాలంటే ఇవాళ మీరు కులగణనకు ప్రత్యేకమైన కోడ్ ఇవ్వాలని చెప్పాలి. మీరే చెప్పిండ్రు మీ యొక్క మేనిఫెస్టోలో ఎవరి జనాభా ఎంతనో వారికి అంత సామాజిక న్యాయం జరగాలని. సో ఇవాళ మీరు బయటకు వచ్చి బీసీల పక్షం వహించి కులగణనలో ఒక యూనిక్ కోడ్ ఇచ్చినాకనే కులగణన జరపాలని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారికి, ఇతర పెద్దలకు కూడా ఢిల్లీలో ఈ సాధ్యమైనంత వరకు 30వ తారీఖు లోపటినే మనం ఒక మీటింగ్ పెట్టి లేదా ఒక ప్రెస్ మీటింగ్ అన్న పెట్టి ఆ ప్రెస్ లో అడ్రస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి కులగణన వాయిదా వేయమని చెప్పాలి. అట్లాగే 42% రిజర్వేషన్ మీద కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు వారు లేవదీయాలి. ఎందుకు 42% తెలంగాణలో మీరు రిజర్వేషన్ ఇవ్వకుండా అంటిపెడుతున్నారనే విషయాన్ని మాట్లాడాలి. మహిళా రిజర్వేషన్ మీద మీరు చాలా పోరాటం చేస్తున్నారు, సంతోషం. మరి మా 42% రిజర్వేషన్ మీద ఎందుకు మీరు పోరాటం చేస్తలేరు? ఆ రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని బీసీలకు స్పష్టం చేయాలి. మరి ఆ విషయాన్ని టేకప్ చేసి పార్లమెంట్ లో స్తంభింపజేయాలి. 42% రిజర్వేషన్ బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కు. మీరు హామీ ఇచ్చిండ్రు 50% సీలింగ్ బద్దలు కొడతామని. మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండేలాగా మీరు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మరి మనం ఆ ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఒకవేళ ఈ జరగబోయే సెన్సస్ ను పోస్ట్పోన్ చేయించకపోతే మట్టుకు బీసీలు మరోసారి తీవ్రంగా నష్టపోతారు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడ రిజర్వేషన్లు అడుగుతారో అనే ఉద్దేశంతో రిజర్వేషన్ హఠావు ఆందోళన చేస్తున్న వాళ్ళకు కూడా మనం సరి అయినటువంటి సమాధానం చెప్పాలి. మరో మండల్ ఉద్యమాన్ని మనం నిర్మించాలి. నేను ఇంతకుముందే చెప్పిన రేపు మండల్ బర్త్డే అని. కాబట్టి గతంలో మండల ఉద్యమం నడిచింది, అట్లనే ఇప్పుడు మరో మండల ఉద్యమం చేసి మన వాటా ప్రకారం, మన జనాభాలో మన వాటా ప్రకారం మన రిజర్వేషన్లు, మన కులాల లెక్కలు వచ్చేలాగా మనం పోరాటం చేయకపోతే ఈ బీసీల బాధంతా కూడా కంఠశోషగా మిగిలిపోతుంది. వాళ్ళు అట్లాగే మన హక్కులు కాలా రాసుకుంటూ పోతారు. మనం ఇట్లాగే బానిసలుగా బతుకుతాం. దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ వీక్ లో ఒక ఢిల్లీలో మీటింగ్ పెట్టి మనం తక్షణమే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి కులగణనను వాయిదా వేయాలి. అప్పుడే మనకు బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు హనుమంతరావు గారికి, అదేవిధంగా వేదికపై కూర్చున్న వారికి, మీకు అందరికి కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.